తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు అలాగే పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలుంటాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం సమయాల్లో హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా హీట్ వేవ్ కండిషన్స్ అనేటివి రికార్డ్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి కనుక్కుందాం. ప్రస్తుతం నేను హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉన్నాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ శ్రావణి ఉన్నారు. మేడం, తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఏంటి, కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా వడగాల్పులు అయితే వేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇట్ల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే పైన నమోదవుతూ వస్తూ ఉన్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా కూడా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధమైన వాతావరణం మనకి మరో 4 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఈ ప్రభావం అధికంగా ఉంది. అయితే మనకి ఉత్తర దక్షిణ ద్రోణి ఉండడం వల్ల కూడా మనకి సాయంత్రం పూట కొంచెం ఈ వడగాల్పులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మేడం, హీట్ వేవ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా అలర్ట్స్ ఏమైనా ఇష్యూ చేశారా జిల్లాలకు సంబంధించి? అయితే రాష్ట్రం మొత్తం మీదుగా హీట్ వేవ్ కండిషన్స్ అనేవి వచ్చే 4 రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రేపు వడగాల్పులు తీవ్రం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువ ఉందన్న మనకి రెడ్ అలర్ట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, అలాగే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, అలాగే వరంగల్ జిల్లాల్లో మనకి కొద్దిగా రెడ్ అలర్ట్, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటుగా కొన్ని జిల్లాల్లో మనకి ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతూ ఉంది. మేడం, హైదరాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది, టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి హైదరాబాద్ సంబంధించి? హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా హీట్ వేవ్ కండిషన్స్ లేకపోయినట్టే 40 డిగ్రీల పైన అంటే 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం కనిపిస్తుంది వచ్చే 2 రోజులు కూడా. తర్వాత మనకి కొద్దిగా అంటే ఎల్లుండి నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే ఉంది. మేడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డేస్ ఈ 45, 47 వరకు రీచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు టెంపరేచర్ ఎన్ని డేస్ వరకు ఇంతే కంటిన్యూ అయితే ఇప్పుడు తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఏమైనా? వచ్చే 5 రోజులు కూడా మనకి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. తర్వాత నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టాటస్ ఏంటి? సౌత్ వెస్ట్ మాన్సూన్ చూసుకున్నట్లయితే మనకి దక్షిణ కొమరిన్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా ఫేవరబుల్ కండిషన్స్ అయితే ఉన్నాయి. మరో 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ అరేబియన్ సీ, కొమరిన్ ఏరియా, సౌత్ ఈస్ట్, సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు మొత్తంగా రాబోయే 5 రోజుల పాటు ఇదే విధమైనటువంటి టెంపరేచర్స్ కొనసాగుతాయి. సో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్, వెదర్ కండిషన్స్. వీడియో జర్నలిస్ట్ వీరాంజనేయులతో నిఖిల్, హైదరాబాద్.